सुभद्रा महारानी की जय। गौरनिताय भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। అనేది చాలా దాని యొక్క టెక్నిక్ మనకి ఈరోజు చెప్తున్నారు. అంటే ఆధ్యాత్మిక ఆచార్యుల్ని దేని కొరకు మరియు చేరే మార్గము ఆధ్యాత్మిక ఆచార్యుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి అనే దాని మీద ఈరోజు చర్చ ఉంది. సో మాతాజీ అద్భుతంగా ఈరోజు శ్లోకము తగ్గట్టే ప్రశ్న అడిగారు. సో ఈ శ్లోకాన్ని మనం చూద్దాం. తాత్పర్యం: ఆధ్యాత్మిక ఆచార్యుని సమీపించి సత్యము నెరుగుట కొరకై యత్నింపు. సో ఆధ్యాత్మిక ఆచార్యుని చేరే మార్గం ఏంటంటే, మనము ముఖ్యంగా ఆధ్యాత్మిక ఆచార్యుడు అనగానే ఆయన దగ్గర మనము సత్యం గురించి తెలుసుకోవడానికి కొరకు వెళ్ళాలా. మళ్ళీ ఆయనని అప్రోచ్ అయ్యే మార్గం ఏంటంటే వినయపూర్వకంగా. మాత ఎంత ఒబీడియంట్ గా ఈరోజు ఏమైతే ఉందో అంత చక్కగా ప్రశ్న అడిగారు మాతాజీ. అది ప్రశ్న అడిగే విధానం అన్నట్టు. సో థ్యాంక్ యూ మాతాజీ. శ్లోకంలో ఏముందో అది పాటించారు మీరు. హిమబిందు మాతాజీ వినయపూర్వకంగా ప్రశ్నించి అతనికి సేవ చేయము. దాని తర్వాత ఆయన నుంచి సమాధానం అప్పుడు వస్తుంది మన ప్రశ్న. అర్థమైందా? సో ఆ ప్రశ్నలు కూడా దేని గురించి ఉండాలా? సత్యము, పరమ సత్యము తెలుసుకోవడానికే ప్రశ్న ఉండాలి. ఆత్మదర్శులు తత్వమును దర్శించిన వారగుటచే నీకు జ్ఞానమును ఉపదేశింతురు. సో ఇక్కడ మనకు ముఖ్యంగా ఆధ్యాత్మిక ఆచార్యుడు శిష్యుడనే బుక్ లో మనకుంది. అంటే ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు మన జీవితంలో ఆధ్యాత్మిక ఆచార్యుడు అవసరమా లేదా? సో ఎందుకు అంటే అవసరము అంటే అసలు ఆయన ఎవరు, ఆయన ఆధ్యాత్మిక ఆచార్యుడికి నాకు సంబంధం ఏంటి, నేను ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళాలి? ఆధ్యాత్మిక ఆచార్యుడు అంటే గురువు దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి, ఆయనకు నాకు సంబంధం ఏంటి, ఆయన ఎవరు, మరి నేనెవరు అనేది భగవంతుడు వివిధ శాస్త్రాల్లో చెప్తున్నాడు. ఆధ్యాత్మిక ఆచార్యుడు నా జీవితంలో లేకుంటే నేనేమైనా కోల్పోతానా? నా జీవితంలో ఒకవేళ ఆధ్యాత్మిక ఆచార్యుడితో సంబంధం ఏర్పడితే, ఆధ్యాత్మిక సంబంధం అంటే గుర్తుపెట్టుకోండి. సో ఎందుకు నేను ఆధ్యాత్మిక ఆచార్యుడి దగ్గర వెళ్ళి వినయపూర్వకంగా ఎందుకు ప్రశ్నించాలి, ఆయన ఎవరు అనే దాని మీద శ్రీమద్ భాగవతం 11.17.27 మనకు వేదవ్యాసుల వారు చెప్తున్నారు, ఆచార్యుడు అంటే ఎవరు? ఆచార్య మాం విజానీయాన్ నావమన్యేత కర్హిచేత్ నమత్యా బుద్ధ్యా సూయేత సర్వదేవమయో గురు. సాక్షాత్ భగవంతుడు డిక్లేర్ చేస్తున్నారు, ఒకరు అంటే మనందరము ఇది శ్రద్ధగా విని అర్థం చేసుకోండి. అర్థమైతే ఇంకా జీవితంలో ఆధ్యాత్మిక ఆచార్యుడి పట్ల మనం మూడవ నామాపరాధం చెయ్యము, మొదటి నామాపరాధం చెయ్యము. ముఖ్యంగా మూడవ నామాపరాధం చెయ్యము జీవితంలో. ఇంకా ఎందుకు? మనం అందరము ఆధ్యాత్మిక ఆచార్యుడి పట్ల అపరాధాలు చేస్తున్నాం. ఎందుకంటే ఇగో ఇప్పుడు చెప్పే శ్లోకాస్ మనకు తెలియదు, మనం అర్థం చేసుకోలేకపోతున్నాం కాబట్టి గురువు పట్ల అపరాధాలు చేస్తాం. మరి గురువు పట్ల అపరాధాలు చేస్తే మనకు భగవంతుడు దొరుకుతాడా దొరకడా? గురువు పట్ల అపరాధం చేయకుంటే మరి భగవంతుడు దొరుకుతాడా లేదా అనేది చూద్దాం. ఒకరు భగవంతుడు చెప్తున్నాడు, ఆచార్యుని నన్నుగానే స్వయం భగవంతుడిగా తెలుసుకోవాలి, ఎరుగవాలని అంటున్నాడు. మరియు వారిని ఎన్నడను కూడా మానసికం కూడా అగౌరవపరచరాదు. ఆచార్యుని మనసులో కూడా అగౌరవపరచకండి. ఒకవేళ ఎవరన్నా వారిని ఆచార్యుని సాధారణ వ్యక్తిగా భావిస్తూ వారి పట్ల ఈర్ష్య చెందకూడదు. ఇవన్నీ మనకు హెచ్చరికలు. ఆచార్యుని ఫస్ట్ థింగ్ ఏంటంటే సాక్షాత్ భగవంతుడిగా తెలుసుకోవాలి, భగవంతుడి ప్రతినిధిగా. కృష్ణం వందే జగద్గురు, మొత్తం జగత్తుకు గురు కృష్ణుడు. ఆయన యొక్క ప్రతినిధులు ఆచార్యుడు. గురు శిష్య పరంపరలో మనకు కృష్ణుడు, బ్రహ్మ, నారద, వేదవ్యాసుల వారు, మధ్వాచార్య, అలా ఆచార్య పరంపర కంటిన్యూ కొనసాగుతూ ఉంటుంది. భగవంతుడు ఆ పరంపరలో నా ప్రతినిధిగా భావించండి నేను చెప్తున్నాను. మరి
వారిని ఎప్పుడు అగౌరవపరచకండి అని చెప్తున్నాడు. సాధారణ వ్యక్తిగా భావించి ఆయన పట్ల ఈర్ష్య చెందకండి అంట. ఎందుకంటే ఆయన సమస్త దేవతలకు ఆచార్యుడి పట్ల అగౌరవం, ఈర్ష్య పొంది వేరే దేవత దగ్గర వెళ్లి నేను అర్చన చేయించుకుంటాను, పూజ చేస్తాను అంటే అదేమవుతుందంట? సమస్త దేవతలకు ప్రతినిధి అయి ఉంటాడు ఆచార్యుడు. మరి ఇక్కడ ఆచార్యుడు సమస్త దేవతల యొక్క ప్రతినిధి పట్ల ఈర్ష్య, అసూయ, ద్వేషము, అవమానపరిచి, అగౌరవపరిచి నేను వెళ్లి అక్కడ ₹1000 టోకెన్ తీసుకొని పూజ చేపిస్తా అంటే ఏమీ లాభం ఉండదు. నెక్స్ట్ చెప్తున్నారు, భక్తి రసామృత సింధువులో శిష్యుడు తన ఆధ్యాత్మిక ఆచార్యుని కేవలము ఆధ్యాత్మిక ఆచార్యునిగానే కాకుండా దేవాది దేవుని మరియు పరమాత్మని ప్రతినిధిగా కూడా అంగీకరించవలను. ఇది రూప గోస్వామి రాసినటువంటి భక్తి రసామృత సింధులో మనకు బోధిస్తున్నారు. అంతేకాకుండా ఆధ్యాత్మిక ఆచార్యుడు భగవంతుడు అంతరాత్మ అంటే పరమాత్మ చైత్య గురువు యొక్క ప్రతినిధిగా బాహ్య రూపముగా అంగీకరించాలి. ఇవన్నీ ఫార్ములాస్. వీటి తర్వాత రిజల్ట్స్ చెప్తాను. ఎగ్జాంపుల్స్ ఎక్కడెక్కడ ఎగ్జాంపుల్ అంటే నిజంగా జరిగిన వృత్తాంతాలు చెప్తాను. తప్పకుండా ఇంకెవరైనా రాకుంటే కూడా అటెండ్ చేయండి. ఈ రోజు ఈ క్లాస్ మీదనే మిగతా శ్లోకాసు, మిగతా భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు మీకు కరెక్ట్ గా అర్థం కావాలంటే ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోండి. ఈ శ్లోకం మీకు అర్థం కాకపోతే 18 అధ్యాయాలు అర్థం కాదు మీకు అసలు. క్వశ్చనే లేదు. మీరు ఏదో రోజు అటెండ్ చేస్తారు కానీ మీకు ఏదో టైం పాస్ కాకుండా ఇంకా క్లాస్కి వస్తారు తప్ప అర్థమయ్యే ప్రసక్తి లేదు. కాబట్టి చాలా శ్రద్ధగా వినండి. నెక్స్ట్ చైతన్య చరితామృతం ఆది లీల 1.45లో చెప్తున్నారు, గురు కృష్ణ రూప హోన శాస్త్రీర ప్రమాణే గురు రూప కృష్ణ కృపాకరేన భక్తి గణే. చైతన్య చరితామృతంలో చెప్తున్నారు, శాస్త్ర ప్రమాణం, శాస్త్రాల యొక్క ప్రమాణమును అనుసరించి ఆధ్యాత్మిక ఆచార్యుడు శ్రీకృష్ణునికి అభిన్నుడు. భిన్నం కాదు. శరీరం అలా అనిపించవచ్చు కానీ సాక్షాత్ ఈ శరీరంలో ప్రతి కణ కణములో భగవత్ తత్వం ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక ఆచార్యుడు కృష్ణుడికి అభిన్నుడని ఎందుకు చెప్తున్నారంటే కృష్ణుడు స్వయంగా తన బిడ్డల్ని తన లోకానికి తీసుకొని వెళ్ళడానికి రామచంద్రుడు మొత్తం ఆయన పరిపాలించినప్పుడు అందరినీ తీసుకొని వెళ్ళిపోయాడు. అదేవిధంగా చైతన్య మహాప్రభు ఈ భూమండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి కృష్ణ ప్రేమని పంచి ప్రతి ఒక్కరిని కూడా గోలోకధామం తీసుకొని రమ్మని ఆచార్య పరంపరని ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక ఆచార్యుడు శ్రీకృష్ణుడికి అభిన్నుడు. శ్రీకృష్ణుడే ఆధ్యాత్మిక ఆచార్య రూపంలో తన భక్తులను ఉద్ధరించును. శ్రీకృష్ణుడే నారదుడి రూపంలో, వేదవ్యాసుల వారి రూపంలో, ఆచార్య పరంపర రూపంలో వచ్చి మనందరినీ కూడా ఉద్ధరించడం జరుగుతుంది. అంతేకాకుండా శ్రీ చైతన్య చరితామృతం మధ్య లీలలో చెప్తున్నారు, కృష్ణ యది కృపాకరే కోన భాగ్యవానే గురు అంతర్యామి రూపే శికాయ ఆపనే. సో కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, శ్రీకృష్ణుడు అందరి హృదయంలో చైత్య గురువుగా, అంతరంగంలో ఆధ్యాత్మిక ఆచార్యంగా నెలకొని ఉంటుంది. చైత్య గురువుగా మన యొక్క హృదయంలో ఉంటారు. అదే భగవంతుడు ఎవరైతే హృదయస్థ పరమాత్మ యొక్క ఆదేశాలను ప్రతిరోజు స్వీకరిస్తున్నటువంటి వాడికి ఒక భాగ్యశాలి అయిన బద్ధజీవుని పట్ల అతడు దయచూప దలిచినప్పుడు, అంటే మన పట్ల భగవంతుడు రాధారమను దయచూపాలి అనుకున్నప్పుడు అతడు స్వయంగా అంతరంగం నుండి పరమాత్ముని గాను, బాహ్యం నుండి ఆధ్యాత్మిక ఆచార్యుని గాను ఉపదేశిస్తూ భక్తియుక్త సేవలో పురోగమింపజేస్తాడు భగవంతుడు. లోపల నుంచి గైడ్ చేస్తాడు. సేమ్ అంటే టాలీ అవుతుందండి గురు సాధు శాస్త్ర. లోపల నుంచి భగవంతుడు ఏం చెప్తున్నాడో పరమాత్మ బయట నుంచి ఆ పరమాత్మ యొక్క ప్రతినిధి అయినటువంటి గురువు గారు కూడా అదే చెప్తారు. సాధు శాస్త్ర గురు. గురు ఏం చెప్తారు, శాస్త్రంలో ఏం చెప్పారు. శాస్త్రం ఎవరు చెప్పారు, సాధువులు. తర్వాత ఆచార్యులు శాస్త్రాలు రచించారు. సో కాబట్టి మూడు కూడా టాలీ అవుతాయి. తర్వాత మనకు ఇప్పుడు ఆధ్యాత్మిక ఆచార్యుడు ఎవరు అనేది తెలుసుకుందాం. మనందరికి అవగాహన వచ్చింది. ఆధ్యాత్మిక ఆచార్యుని అంగీకరించట్లో ఆవశ్యకత. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యాక్సెప్టింగ్ గురు. యాక్సెప్టింగ్ ఇందాక నేర్చుకున్నది
ఇంపార్టెన్స్ ఆఫ్ గురు అంటే గురువు యొక్క ప్రాముఖ్యత, ఆయన యొక్క మీనింగ్ ఆఫ్ గురు ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ గురు, ఆయన యొక్క ప్రాముఖ్యత. సో ఇప్పుడేమో ఆయన యాక్సెప్ట్ చేయడంలో ఆవశ్యకత గురించి తెలుసుకుందాము. దానికి మనకు చెప్తున్నారు చైతన్య చరితామృతం మధ్యలీల 19.151లో చెప్తున్నారు, బ్రహ్మాండ భ్రమతే కోన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదే పాయే భక్తి లతా బీజం. సో నిన్న మనం అందరం తెలుసుకున్నాము, భక్తి భక్తిదేవికి ఇద్దరు సంతానము, జ్ఞాన వైరాగ్యం. సో వాళ్ళు కలియుగంలో ఎవ్వరు చూసినా భక్తి ఇంట్రెస్ట్ ఉండదు, ఈ శ్రవణం ఇంట్రెస్ట్ ఉండదు, సాధు సంఘం ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి ఆయన జ్ఞానము వైరాగ్యం అనే పుత్రులు, ఆమె వయసులోనే ఉంది, ఓల్డ్ ఏజ్ అయిపోయారు, ముసలోళ్ళు అయిపోయారు, చేతగానోళ్ళు అయిపోయారు. కాబట్టి మనందరి లోపల కూడా జ్ఞానము లేనే లేదు, వైరాగ్యం అసలు లేదు. జ్ఞానం ఉంటే వైరాగ్యం ఉంటుంది, కాబట్టి జ్ఞానమే లేనప్పుడు వైరాగ్యం ఉంటుంది. కాబట్టి భక్తిదేవి ఈ జ్ఞాన వైరాగ్య రహితమైనటువంటి భక్తిదేవి మన లోపల వృద్ధి చెందదు. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు, కాబట్టి కర్మానుసారము జీవులందరూ బ్రహ్మాండమంతా కూడా పరిభ్రమిస్తూ పరిభ్రమిస్తూ అన్ని లోకాలు వెతికినట్టయితే ఎవరు అందరికంటే అదృష్టవంతులంటే కేవలము కృష్ణుడు కృపతో ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుని సాంగత్య అవకాశం ఎవరైతే పొందుతారో వాళ్ళు నిజమైనటువంటి అదృష్టవంతులు. ఎందుకు? వాళ్ళ హృదయంలో నిన్న సాధు సాంగత్యం, చతుర్కుమారులు భాగవత కథామృతాన్ని కీర్తిస్తా ఉంటే స్వయం భక్తిదేవి జ్ఞాన వైరాగ్యాలతో ప్రకటితమవుతుంది. అప్పుడు భక్తిదేవి అడుగుతుంది చతుర్కుమారులకు, నా స్థానం ఏది, ఎక్కడ కూర్చోవాలి? అప్పుడు చతుర్కుమారుల ఆదేశానుసారము నీవు వెళ్ళి ప్రతి భక్తుడి యొక్క హృదయంలో, హృదయమే నీ స్థానము అని చెప్పడము, భక్తిదేవి ప్రతి ఒక్కరి హృదయంలో ఎంటర్ అవుతుంది. ఎవరి హృదయంలో? ఎవరైతే భగవత్ కథామృతం పట్ల చాలా ఆసక్తి ఉంటుందో వాళ్ళ హృదయంలో మాత్రమే ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ శ్లోక మాండూక్యోపనిషత్తులో చెప్పడం జరిగింది, తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. వైదిక విజ్ఞాన శాస్త్రమును అభ్యసించుటకు ఒకరు ప్రామాణిక గురు శిష్య పరంపరలో బ్రహ్మనిష్ఠులైన ఆధ్యాత్మిక ఆచార్యుని సమీపించవలను. మనందరి ధర్మం అంటే బ్రహ్మనిష్ఠులు అంటే ఎవరైతే ఉత్తమ భక్తుడు, ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యులను, తత్వదర్శి, తత్వాన్ని సంపూర్ణంగా తెలిసినటువంటి ఆచార్యులు, ఆయనని సమీపించి తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా శ్వేతాశ్వత రూపనిషత్తులో చెప్తున్నారు, యస్య దేవే పరా భక్తి యథా దేవే తథా గురౌ తస్యైతే కథితా హి ఆర్ధ ప్రకాశంతే మహాత్మనః. సహజంగానే భగవంతునిలోను మరియు ఆధ్యాత్మిక ఆచార్యుల్లోనూ అచంచలమైన విశ్వాసం కలిగినట్టు మహాత్ములకే వేద విజ్ఞాన సారం ప్రకటమవుతుంది. భగవంతుడి పట్ల, తర్వాత ఆధ్యాత్మిక ఆచార్యుడి పట్ల సేమ్ విశ్వాసం, అచంచలమైనటువంటి విశ్వాసం ఎవరికి ఉంటుందో వాళ్ళ లోపలనే భక్తిదేవి జ్ఞాన వైరాగ్యములతో కూడుకొని ప్రకటితమవుతుంది అని మనకు బోధిస్తున్నారు. తర్వాత మనకు ఇప్పుడు ఏమేమి అర్థమైంది? మనకు గురువు గారి యొక్క ప్రాముఖ్యత, తర్వాత గురువు గారిని ఎందుకు మనము స్వీకరించాలి అనేది అర్థమైంది. సో మనకు ప్రపంచంలో ఆచార్యులు చెప్తా ఉన్నారు, ఇది చాలా అద్భుతం. ఫస్ట్ ఇక్కడ తాత్పర్యం ఏమన్నారు? ఆధ్యాత్మిక ఆచార్యుని సమీపించి సత్యమును ఎరుగుట కొరకు మనము యత్నించాలి. సో ఈ ఒక్కదాన్నే గంట, 2 గంటలు, 3 గంటలు చెప్పొచ్చు. అంత బ్యూటిఫుల్ శ్లోక ఇది. ఎందుకంటే మొత్తం మిగతా శ్లోకాలన్నీ కూడా ఈ ఒక్క శ్లోకం మీద బేస్ చేసుకుంటాం. ఇప్పుడు పూర్వము ఈరోజు ఒక గురువు గారు చెప్తుంటే విన్నాను నేను. రాజస్థాన్ సైడ్ అని ఒక గురువు గారు చాలా ఎన్నో లీలలు ఈ ఈ తాత్పర్యం భాష్యం చెప్పే లోపల ఎన్ని లీలలు గుర్తొస్తున్నాయంటే అన్ని లీలలు. కొన్ని మాత్రం చెప్పగలను సమయం దాన్ని బట్టి. అయితే అక్కడ మనలాగానే చాలా ఇంట్రెస్ట్ ఒక గురువు గారు ఉంటారు, చాలా శుద్ధ భక్తుడు.
పవిత్రాత్ముడైన తత్వదర్శి ఆయన దగ్గరికి ఒక భక్తుడు చాలా ఉత్సాహంతో భగవంతుడి గురించి తెలుసుకోవాలా, పరమ సత్యాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో గురువుగారి దగ్గర వెళ్ళి గురువుగారి పాదాల దగ్గర కూర్చుని రిక్వెస్ట్ చేస్తాడు. గురువుగారు, నన్ను మీ శిష్యుడిగా స్వీకరించి మీ ఆశ్రమంలో నాకు సేవని ప్రసాదించండి. అప్పుడు గురువుగారు అంటారు, ఏ సేవ చేస్తావు అంటే, ఏ సేవ అయినా పర్వాలేదు గురువుగారు, మీ ఆశ్రమంలో మీ పాద పద్మాల దగ్గర నాకు స్థానం కల్పించండి అంటారు. ఓకే, ఏ సేవ ఏం చేస్తావో ఏదేం చేస్తాను. ఇది పూర్వకాలం. ఇవన్నీ కూడా ఈ వడ్లు బియ్యంగా తయారయ్యే మిషన్ ఇట్లా లేనప్పుడు అన్ని దంచి వడ్లని దంచి బియ్యంగా చేసే సమయంలో అప్పుడు అంటాడు, మన ఆశ్రమానికి చాలా భక్తులు సాధువులు వచ్చిపోతా ఉంటారు కాబట్టి ఇతను అప్పుడు యంగ్ లో ఉంటాడు. ఇప్పుడు ఏమంటాడంటే, ఈ వడ్లను దంచి వాటిని బియ్యంగా తయారు చేసి నువ్వు ఆ వంట చేసే అటువంటి భక్తుడికి ఇచ్చేసే అదే నీ సేవ అంట. సరే గురువు గారు, ఇంకా నా జన్మ ధన్యమైపోయిందని చెప్పేసి ఇమ్మీడియట్ గా ఆ సేవలో నియుక్తమైపోతాడు. రోజు ఇంకా ఆయనకు అసలు భగవద్ దర్శనానికి రావాలని టైం లేదు. ఇంకా పొద్దునకు సాయంత్రం దంచుతూ ఉండాలా, క్లీన్ చేయాలా, ఇవ్వాలి, మళ్ళా కుక్ ఏదైనా పని చెప్తే చేయాలా. సో ఇక్కడ గురువు గారి యొక్క భాగవత శ్రవణం వినడానికి కూడా టైం సరిపోవట్లేదు. భగవద్గీత క్లాసుకి రావట్లేదు. సో గురుగారు చెప్పారు కంప్లీట్ అంటే పూర్వకాలము ప్రభుపాద వారు కూడా చెప్తారు, టెంపుల్లో ప్రతి సేవ కూడా భగవంతుడికి ప్రియమైంది. మనం కూడా చెప్పాను, సాధువులు వెళ్ళేటువంటి ఈవెన్ బాత్రూమ్స్ కూడా క్లీన్ చేస్తే కూడా అటువంటి భక్తుడు భగవంతుడికి సేమ్, అన్ని సేవలు సేమ్. అక్కడ నేను సేవకున్నా, నేను నౌకర్నా, మరి ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క మనస్సును దోచుకోవాలంటే అదే. సో ఆయన చేస్తా ఉన్నాడు. అలా 1, 2, 5, 10, 12 సంవత్సరాలు గడిచిపోయిందండి. 12 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఏ రోజు గురువు గారు ఆయన వచ్చిండు పరమ సత్యాన్ని తెలుసుకోవడానికి, కానీ ఒక సింగిల్ క్లాస్ కూడా వినలేకపోయింది ఆయన. ప్లస్ గురువు గారు అన్ని సంవత్సరాలు ఆయన పిలిచి ఆయనకు నా మాల ఇవ్వలేదు, దీక్ష ఇవ్వలేదు, ఏమీ చెప్పలేదు. అయినా కూడా ఆయన ఏం గురువు గారు సేవ ఇచ్చారు, సేవ చేస్తున్నారు. చాలా ఇంకా 6 సంవత్సరాలు గడిచిపోయాయి, 18 సంవత్సరాలు గడిచిపోయినాయి. అప్పుడు గురువు గారు చాలా ఓల్డ్ ఏజ్ అయిపోయాడు. ఆయన అనుకున్నాడు, ఇంకా నా తర్వాత ఈ మఠం యొక్క స్థానాన్ని ఉత్తమ శిష్యుడికి అప్పజెప్పేసి వెళ్ళిపోదామని అనుకున్నాడు. ఓల్డ్ ఏజ్ అవుతుంది. అందరి మీటింగ్ పిలుస్తాడు. మీటింగ్ పిలిచి శిష్యులందరికీ ఈ బ్లాక్ బోర్డ్ మీద మీరు ఇంతకాలం ఏం నేర్చుకున్నారు పరమ సత్యం భగవంతుడి గురించి షార్ట్ గా రాయండి అన్నాడు. అందరు చాలా సీనియర్లు, వాళ్ళు కూడా స్వామీజీలు అయిపోయారు. ఫుల్గా బోర్డు అంతా నింపేశారు. ఈయన ఏ రోజు క్లాస్ వినలేదు. ఎవరు? ఈ వడ్లు దంచేటువంటి పాపం. మరి ఆయనకు అదే అందరూ రాస్తా ఉన్నారు. పాప ఆయనకు ఏం రాయాలో ఏం తెలియదు. ఆయన అనొచ్చు గురువుగారికి, గురువుగారు ఆ ఒక్క రోజు గురువుగారిని పిలిచి మాట్లాడినాడు. పిలిచి నువ్వు కూడా వచ్చి కూర్చో అని చెప్పారు. గురువుగారు పిలిచారు. ఆ పని తర్వాత చేయొద్దు కానీ వచ్చి కూర్చోడు. గురువుగారు పిలిచారు, కూర్చో. అందరు రాస్తా ఉన్నారు, ఈయనకి ఏమి తెలియదు. అప్పుడు గురువుగారు అన్నారంట ఆయనను పిలిచి, నువ్వు కూడా బోర్డు మీద రాయు సత్యం గురించి, పరమ సత్యం గురించి. అప్పుడు ఆయన రిప్లై ఏముంటుంది? ఏ రోజు క్లాస్ వినలేదు. ఏమంటాడు ఆయన గురువుగారికి? ఏమని రాయాలి ఆయన? అనొచ్చు కదా, గురువుగారు అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు గురువుగారు, ఏ రోజు మీ క్లాసే నేను వినలేదు, నన్ను క్లాసుకు రమ్మనలేదు, ఈ రోజు అందరి ముందు ఇంత జనాల ముందు నువ్వు కూడా రాయి అంటే అది పాపవాడికి అతనికి అవమానం లాగానా, లేకుంటే ఆయన ఏం చేస్తున్నాడు? గురువుగారు చెప్పినట్ట, నువ్వు కూడా సత్యం, నీకేం తెలుసో సత్యం గురించి రాయి అని. ఎప్పుడైతే గురువు గారు సత్యం గురించి రాయి అన్నాడో, ఆ రాయి అన్నప్పుడే కాళిదాసు మూర్ఖుడు, సరస్వతి మాత ఏం చేసింది? మొత్తం సకల శాస్త్ర కోవిదులు చేసి, అప్పుడు ఆయన నాకు రాదు, నాకు నేర్పించలే, నాకు మీరు చెప్పలేదు, నన్ను ఒక సేవకుడిలాగా ఫ్రీ సేవకుడిలాగా, జాబ్ పైసలు ఇవ్వకుండా శాలరీ ఇవ్వని సేవకుడిలాగా యూజ్ చేసుకున్నారు, ఇప్పుడు అందరి ముందు ఇలా చేస్తున్నారు, ఏమీ అనలేదు. తీసుకున్నాడు, వెళ్ళి
జగత్ బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అని అందరూ అనుకుంటారు గురువు గారు. నేను తెలుసుకున్నది మీ కృప వల్ల జగత్తు సత్యము, బ్రహ్మ కూడా సత్యం. వస్తున్నా రాస్తే అసలు బాబాయ్ అయితేనా ఒక జగత్ మిథ్య కాదు. పెద్ద అడుగులు ఎత్తుందమ్మా. మనకు అలా ప్రభుజీ వాళ్ళని ఎవరినో మ్యూట్ చేయండి ప్రభుజీ. జగత్తు కూడా సత్యము, బ్రహ్మ కూడా సత్యము. సో కాబట్టి నాకు అర్థమైంది మీ కృప వల్ల ప్రతిది కూడా మనం చూస్తున్నంత కూడా సత్యమే, కానీ జగత్తు తాత్కాలికము, జీవుడు శాశ్వతము అని అర్థమైంది అంట. అప్పుడు ఆ గురువు గారు పిలిచి తన దగ్గర నా మీద ఉంది కదా షాల్ తీసుకప్పి, నా ఉత్తరాది దాన్ని ఏమంటారు, నా యొక్క నెక్స్ట్ ఈ యొక్క మఠానికి నాయకుడివి, గురువు గారి స్థానాన్ని ఉత్తరాధికారి, నా తర్వాత నీకు ఉత్తరాధికారి స్థానము తగినటువంటి వాడు అని షాల్ తీసి గురువుగారు ఆయన కప్పారంట. అందరు ఆశ్చర్యపోయారు. ఏ రోజు క్లాసు అది. అంటే గురువు గారి దగ్గర కేవలం 18 సంవత్సరాలు కేవలం వడ్లు దంచుకుంటూ ఆ సేవ చేశాడంటే ఆలోచించండి. మనం 18 నిమిషాలు ఏదైనా సేవ చెప్తే చేయలేము, చేస్తామా? అది మనకు నచ్చని సేవ ఉంటే, నచ్చిన సేవ అయితే ఎంత చేస్తాం. సో కాబట్టి అది నిజమైనటువంటి సత్యాన్ని తెలుసుకోవడానికి గురువు గారు అలా పరీక్ష పెడతారు. పరీక్షలైన పాస్ అయిపోయాడు. అర్థమైందా? దీన్ని బట్టి దయచేసి ఆలోచించండి, మనం ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము. నెక్స్ట్ భాష్యము. ఆత్మానుభూతి మార్గము నిస్సందేహంగా కఠినమైనది కనుకనే తన నుండియే వచ్చుచున్నట్టి ప్రామాణిక గురు శిష్య పరంపరలోని ఆధ్యాత్మిక ఆచార్యుని సమీపింపమని భగవానుడు ఉపదేశించుచున్నాడు. సో కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక మార్గం అనేది ఆత్మానుభూతి, నేను ఆత్మను అని అర్థం చేసుకొని మనం జీవించాలనేది చాలా కఠినమైనటువంటి మార్గము. కానీ దాని ఎంత కఠినమో అంత సులభముగా చేసేవాడు ప్రామాణికమైనటువంటి గురు శిష్యుల పరంపరలో వచ్చినటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడు. ఎవరైతే ఆయనను సమీపిస్తారో ఆ మార్గం సుగమమవుతుంది. గురు శిష్య పరంపర సిద్ధాంతమును అనుసరింపకుండా ఎవ్వరును ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుడు కాజాలడు. సో కాబట్టి ఎవరన్నా నిజంగా ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడు కావాలి అనుకుంటే ఆయన యొక్క లక్షణాలు మనకు ఆల్రెడీ ఉపదేశామృతంలో చెప్పడం జరిగింది. ఏంటది ఆ శ్లోకము? ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుడు. సో కాబట్టి ఎక్కడ ఉన్నాం మనం? కాబట్టి నిజంగా మనకు ప్రామాణికమైనటువంటి జ్ఞానం పొందాలనుకుంటే ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని సమీపించడం కాదు. తద్విద్ధి ప్రణిపాతేనంటే సమీపించి సంపూర్ణ శరణాగతిని పొందండి. అర్జునుడు కూడా 2వ అధ్యాయము 7వ శ్లోకంలో ఏం చేశాడండి? 2.7లో అర్జునుడు ఏం చేశాడు? ఏం రిక్వెస్ట్ చేశాడు కృష్ణుడికి? కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత యశ్రేయహాస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. ఏ కృష్ణ, నేను ఇప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను, దయచేసి నాకు ఉపదేశము కావింపు. ఇది అన్నాడు. గురువు దగ్గర వెళ్ళి, అర్జునుడు భగవంతుడి దగ్గర వెళ్తే మనం మన గురువు దగ్గర వెళ్ళి ఈ విధంగా సంపూర్ణ శరణాగతి అంట. మనకి ఇష్టం ఉన్నప్పుడు గురువు గారి మాట ఓకే, ఇష్టం లేనప్పుడు గురువు గారు మన మాట ఓకే అనాలి. అంతేనా? కాబట్టి ఇది శ్రద్ధగా వినండి, నాలుగు వైపులా చూస్తాడు. ఓకే, చూడండి, చక్కగా వినండి. ఇంకా అయిపోడుకు వచ్చింది, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయనను ఎట్టి అహంకారం లేకుండా, చూడండి, అహంకారం లేకుండా శ్రద్ధతో అల్ప సేవకుని వలె సేవింపాలని. అల్ప సేవకుడు, ఇందాక స్టోరీ అందు గురించి చెప్పిన, అందులో ఆ స్టోరీలో వాళ్ళందరికంటే అల్ప సేవకుడు అంట. గురువుగారు ఆయనకు 18 ఏళ్ళ తర్వాత, అంతకుముందు అందరు నేను తోపు, నేను అది కాలం ఎగరేస్తా ఉన్నారంట ప్రతి సంవత్సరం. వాళ్ళు పెద్ద పెద్ద భక్తులు.
గురువుగారి దగ్గర ఉండి ఇట్లా అడగంగానే టకాటక్ శ్లోకాలు చెప్పడం, అది చెప్పడం, గురువుగారు లేనప్పుడు ఏమన్నా అంటే ప్రవచనాలు ఇవ్వటం, అన్ని ఇంకా వాళ్ళ స్టేటస్. ఈయన ఎప్పుడు దంచుకుంటా కూర్చోవాలా, పాపం బియ్యం తయారు చేయాలా. కానీ గురువు కృప ఎవరి మీద పడ్డది? గురువు యొక్క అటువంటి అల్ప సేవకుడి మీద పడ్డది. గుర్తు పెట్టుకోండి. అర్థమైందా? నెక్స్ట్, వాస్తవంలో ఆత్మదర్శి అయిన ఆధ్యాత్మిక ఆచార్యుని సంతృప్తియే ఆధ్యాత్మిక జీవన పురోభివృద్ధి గల రహస్యము. ఆధ్యాత్మిక పురోగతి, నేను భక్తిలో ముందుకు వెళ్ళడానికి గొప్ప రహస్యం ఏంటంటే, మన జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు ఏంటి? ఆధ్యాత్మిక ఆచార్యుని చేరే మార్గము, లక్ష్యము. మన యొక్క లక్ష్యం ఏముండాలంటే, కేవలము యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య అప్రసాదాత్ నగతీకుతోపి. నా జీవిత లక్ష్యము భగవత్ స్వరూపమైనటువంటి గురుదేవులని ప్రసన్నం చేయటము, సంతృప్తి పరచటము. ఏ రోజైతే నేను గురుదేవులను సంతృప్తి పరచడంలో ఫెయిల్ అయిపోయానో, ఆ రోజు నా యొక్క గతి ఇంకా ఏమీ లేనట్టు. నా గతికుతోపి అంటే నాకు భగవంతుడి దగ్గర స్థానము దొరకదు. గురువుని అసంతృప్తి పరిస్తే భగవంతుడి దగ్గర స్థానాన్ని కోల్పోతాను నేను అని చెప్తున్నారు. తర్వాత శరణాగతి మరియు పరిప్రశ్నల సమ్మేళనమే ఆధ్యాత్మిక అవగాహనకు తగిన సాధనములు. ఆధ్యాత్మిక అవగాహన, ఇందాక మాతాజీ క్వశ్చన్ వేస్తాం, నేను భగవంతుడి యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. అవగాహన అంటే అర్థం చేసుకోవాలి. గీతా జ్ఞానం ఉండొచ్చు, అది భగవద్ జ్ఞానం ఉండొచ్చు. ఈ అర్థం చేసుకోవడానికి సాధనాలు ఏంటంటే శరణాగతి మరియు పరిప్రశ్నల సమ్మేళనం. శరణాగతి లేకుండా ప్రశ్నలు అడిగితే మనకు అర్థం అవ్వదు. అర్థమైందా? నెక్స్ట్, ఎందుకనగా శరణాగతి మరియు సేవ లేకుండా ఆధ్యాత్మిక ఆచారాన్ని ప్రశ్నించు ప్రశ్నలు నిష్ప్రయోజనములు మరియు శక్తిహీనములు కాగలవు. శరణాగతి సేవ లేకుండా అడిగితే అది అహంకారంతో అడిగినట్టు అవుతుంది ప్రశ్నలు అడగటం అనేది. అర్థమైందా? సో కాబట్టి దీనికి రిలేటెడ్ అంటే భగవత్ ప్రతినిధిలాగా ఎవరైతే గురుదేవుల్ని సేవిస్తారో వాళ్ళకి ఎటువంటి సాక్షాత్కారం దొరుకుతుంది అనేది ఇంకో లీల చెప్తాను నేను. ఇవన్నీ నిజంగా నేను చెప్పే సత్యఘటనలు, అవి నిజంగా జరిగినాయి చెప్తున్నాను. ఇంకా ఇప్పుడు ఒక లీల అయిపోయే లోపల ఇంకో లీల, ఇంకా 2 లీలలు ఉంటాయి. దయచేసి శ్రద్ధగా వినండి. ఒకసారి ఆయన సేమ్ ఇందాకట్లాగే ఒక ఆశ్రమంలో ఒక భక్తుడు జగన్ బ్రహ్మచారి అని ఉంటాడు. ఆయన ఎంత స్ట్రాంగ్, సేమ్ ఈ శ్లోకాన్ని తీయరాదు, ఆయన పెట్టరాదు. గురువు గారికి సంపూర్ణ శరణాగత భక్తుడు. గురువు గారి నోట్లో నాలుకలాగా ప్రతి సేవకు ఆయనను పిలుస్తూ ఉంటాడు. బై డిఫాల్ట్ ఇంకా ఆయన వస్తూ ఉంటది. ప్రతి దానికి కూడా ఓకే గురువు గారు అనటమే తప్ప ఇంకా వేరే వాళ్ళు, మనమైతే వేరే వాళ్ళు లేరా, నా పేరు ఎందుకు పిలుస్తున్నారు. కానీ ఆయన ఎప్పుడు కూడా గురువు గారు ఎప్పుడు సేవిస్తారా, ఇప్పుడు ఎంత చేసినా ఇంకా సేవని కోరుకుంటా ఉంటారు. ఎట్లయితే మన పొలం పూర్వకాలం, ఇప్పుడైతే ఎవరికి బోర్లు వాళ్ళకున్నాయి, బోరు కూడా కొంచెం కొంచెం పోస్తుంది అనుకోండి, స్పెషల్గా ఎండాకాలం పంట. సో మనం మొక్కుతాం దేవుడిని, కొంచెం బోర్ నీళ్ళు ఎక్కువ పోస్తే బాగుండని. 1 ఎకరం బారింది, మనకు 2 ఎకరాలు ఉందనుకున్నాం. ఇంకో ఎకరం నీళ్లు పారాలంటారా, పోత పోయింది అంటారా? ఇంకో ఎకరం కూడా నీళ్ళు వచ్చి మొత్తం ఆ పొలమంతా, భూమి అంతా తడవాలనుకో, అంటే నీళ్లు రావాలనుకో, భూమిలోంచి నీళ్ళు రావాలనుకో. అలానే గురువు గారి యొక్క కృప నిత్య నిరంతరం నాకు రావాలని కోరుకుంటా ఉంటాడు. ఏ రూపంలో వస్తుంది గురువు గారి నుంచి కృప? సేవ రూపంలో. గుర్తుపెట్టుకోండి, గురువు గారు ఎంత సేవిస్తే అది మన పట్ల విశేషమైనటువంటి కృపనండి. కానీ ఇది థియరిటికల్ చెప్పడానికి బాగుంటుంది, ప్రాక్టికల్ గా మనం చేసేప్పుడు చాలా కష్టం. అందుగురించి ఎప్పుడన్నా ఒకసారి చూడండి. ఇప్పుడు నేను అది అయిపోయింది కదా, లాస్ట్ వీక్ చేయలేకపోయాను, నిజామాబాద్ వచ్చాను. ఈ వీక్ ఇప్పుడు జస్ట్ క్లాస్ అయిపోయిన మహారాజ్ గారి దగ్గరికి వెళ్ళాలి. నిన్న లేక మొన్న నైట్ ఆఫీస్లో నైట్ డ్యూటీ, ఈరోజు ఆఫీస్లో నైట్ డ్యూటీ నా యొక్క శరీరాన్ని తృప్తిపరుస్తుంది. ఈరోజు గురువు గారి దగ్గర నైట్ డ్యూటీ
నా ఆత్మను తృప్తిపరుస్తుంది. అర్థమైందా? అంటే ఎప్పుడైనా ప్రాక్టికల్ గా ఉండాలి. సో మన గ్రూప్ లో ఉన్న వాళ్ళైతే నేను అనుకుంటున్నాను, ఎవరు కూడా ఇలా నైట్ లో గురువుల దగ్గర అయితే సేవ చేసే అవకాశాలు అయితే ఎవరికి రాలేదనుకుంటున్నాను. కాబట్టి నేను సో ఫార్చునేట్. సో కాబట్టి అట్లీస్ట్ డే టైంలోనో ఎప్పుడో ఒకసారి గురువు గారి సేవ దొరికితే మహద్భాగ్యంగా భావించాడు. ఆ భక్తుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు గురువు గారి సేవ చేస్తూ ఉంటాడు. అయితే గురువు గారు ఆయన పట్ల చాలా ప్రసన్నమయ్యి ఒకసారి వాళ్ళ ఊర్లో చాలా ధనవంతుడు ఒక మఠానికి వచ్చి అక్కడ చాలా పెద్ద పార్టీ, అంటే పెద్ద సాధు సంఘం చేస్తూ ఉంటారు. ఆయన చాలా ఖర్చు పెట్టి ప్రోగ్రామ్ చేస్తాడు. ఆ మఠం వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని ఆ ఊర్లో ఉన్న మఠాలన్నిటికీ ఇన్విటేషన్ పంపిస్తారు. రండి మీ ఆశ్రమం నుంచి, ఈరోజు ఇక్కడే మా దగ్గరనే సాధు సంఘం ఉంటుంది, ప్రసాదం మనం కదా మన నరసింహ జయంతి చేసినట్టుగా వాళ్ళు అన్ని మఠాలకి ఇన్విటేషన్ పంపించి పిలుస్తారు. అప్పుడు ఆ గురువు గారు చాలా డబ్బు గల్లతను. అంటే అక్కడ ఏదో భోజనం పెట్టడమే కాదు, అక్కడికి వచ్చిన సాధువులకు, సన్యాసులకు మొత్తం ఒంటి నిండా బట్టలు, తర్వాత వాళ్ళ కమండలము, ఇంకా చలికాలం అయితే ఆ స్వెటర్ అంటే షాల్ అట్లాంటి అన్ని కూడా ఇచ్చి పంపిస్తారన్నమాట. చాలా మంచిగా రిచ్‌గా. అప్పుడు ఆ గురువుగారు అనుకుంటారంట, పాపం ఈయన చాలా సేవ చేస్తాడు. భోజనం కూడా చాలా హై క్లాస్ ఉంటది. మొత్తం 56 రకాల ఫీస్ట్ లాగా ఉంటది. అప్పుడు ఆయనను పిలిచి, "ఏ జగన్ బ్రహ్మచారి" అంటే మహారాజ్. సో అయితే ఈరోజు ఇంకో పిఏకి చెప్పేసి, "ఆ లెటర్ తీసుకురా. ఈ లెటర్ తీసుకొనెళ్ళి పలానా మఠంలో ఈరోజు చాలా గొప్ప పండగ చేస్తున్నారు వాళ్ళు. ప్రోగ్రామ్ చేస్తుండ్రు. నువ్వెళ్ళి నువ్వు ఎప్పుడు బయటకే వెళ్ళవు కదా ఎప్పుడు. ఈసారి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ అటెండ్ చేసిరా" అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు, వేరే వాళ్ళు మాకిస్తే బాగుండు, మాకిస్తే బాగుండు ఎదురు చూస్తున్నారంట. చాలా రిచ్‌గా ఉంటది. అప్పుడు ఈ శిష్యుడు అంటాడు, "గురువుగారు, మీ ఆజ్ఞ శిరసావహించడమే నా ధర్మము. కానీ నా యొక్క చిన్న విన్నపం, ఈ యొక్క భగవత్ సేవ, మీ సేవ ఒక్క క్షణకాలం కూడా వదిలిపెట్టను నేను. అటువంటిది అక్కడ వెళ్ళి ఆ పంచభక్ష పరమాన్నాలు, ఆ యొక్క ఆడంబరాల్ని నాకు అటెండ్ చేయాలని అంత ఆశగా లేదు గురువుగారు. మన మఠంలో ఎవరికైతే పాపం ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు లెటర్ వచ్చినప్పటి నుంచి, వాళ్ళని పంపించండి" అంటాడు. అప్పుడు ఆ గురువు గారి మనసు ఇంకా అద్భుతంగా అసలు నిండుకున్నదంట. నిజంగా నాకు తగ్గ శిష్యుడు. 100 మంది ఉంటే 100 మందిలో ఈ ఒక్కడే నాకు తగ్గ శిష్యుడు అని చెప్పేసి ఆయనకి చెప్తాడంట. సరే అని చెప్పేసి, నీకింకా భగవత్ ప్రాప్తికి నువ్వు అర్హత వచ్చేసింది. నీవింకా పలానా వీళ్ళ ఊరు వేరే ప్లేస్ లో ఉంటుంది, సంథింగ్ కొంచెం దూరంలో. నీ ఊరికి వెళ్తున్నప్పుడు ఒక అంటే చాలా ఘోరమైన జంగల్ ఉంటుంది. ఆ జంగల్ దగ్గర పలానా చెట్టు కింద నువ్వు తపస్సు చేస్తూ ఉండు. ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ నామాన్ని నువ్వు జపిస్తూ అక్కడ నువ్వు తపస్సు చేయి, నీకు ఖచ్చితంగా భగవత్ సాక్షాత్కారం దొరుకుతుందని చెప్పి. అప్పుడు ఆయన ఏం చేశాడు, గురువు గారు మీ ఆజ్ఞ. చూడండి, ఫెస్టివల్ అంత గొప్ప ఫంక్షన్ కు వెళ్ళనందుకు గురుగారు ఏం చెప్పిండు, ఆశ్రమం నుంచే వెళ్ళిపో అన్నట్టుగా. మనమైతే అర్థం చేసుకుంటాం అలా. కానీ గురువు గారు, నీకు ఖచ్చితంగా ఆ ప్లేస్ లో నీకు భగవత్ ప్రాప్తి దొరుకుతుంది వెళ్ళు అంటే, ఆయన గురువు గారి ఆదేశాన్ని శిరసాగిస్తూ ఆ ఘోరమైన భయంకరమైన జంగల్ అది. ఆ జంగల్ వెళ్ళి తపస్సు చేస్తాడు. సేమ్ ధ్రువ మహారాజ్ చేసినట్టు తపస్సు చేస్తాడు. అక్కడ ఒక చిన్న బావి ఏదో ఉందంట. సో దాంట్లో స్నానం చేసుకోవాలా. సో ఆ కొలంలో కొన్ని నీళ్ళు తాగాల. ఆ చెట్టు ఉన్నటువంటి ఆకులు అలములు తినుకుంటూ తపస్సు చేస్తా ఉన్నాడు. సేమ్ ధ్రువ మహారాజు 6 నెలలు చేస్తే ఇతను 8 నెలలు చేశాడు. 8 నెలలు కేవలం అంతే. ఇంకా గురువు పట్ల మనకేమన్నారు, భగవంతుడు మరియు గురువు పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం, గురువు వాక్యం మీద అంత విశ్వాసం తపస్సు చేస్తే సాక్షాత్ చతుర్భుజ నారాయణుడు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై ఆయనకు దర్శనమిస్తే ఆయన కన్నుల నుంచి అశ్రుధారలు గారుతాయి. నా గురువుదేవుల వారు ఎంత, భగవంతుడు చూసిన ఆనందం కాదు, నా గురుదేవుల వాక్యము ఎంత సత్యమైంది అని చెప్పేసి, నా గురుదేవులు సత్యమైనటువంటి గురువు, ప్రామాణికమైనటువంటి గురువు, ఆయన యొక్క వాక్యాలు భగవద్ వాక్యాలుగా ఉన్నాయని చెప్పేసి ఆయన భగవద్ దర్శనం చేసుకొని భగవంతుని పాద పద్మాలకు ఆయన పడి తన అష్టుదాలను అర్పిస్తాడు. భగవంతుడు, నీ యొక్క తపస్సు పట్ల నేను చాలా ప్రసన్నమయ్యాను. నువ్వు ఏం కోరిక కోరుతావో కోరుకో అంటే, హే భగవన్, మీ దర్శనం తప్ప ఇంకా ఒక జీవుడికి
కోరికలు ఏముంటాయి? మీ దర్శనం దొరికిన తర్వాత నాకేమీ కోరికలు లేవు. అప్పుడు ఆ భగవంతుడు లేదు లేదు కోరిక కోరుకో అంటే, ఇంకా ఈ భౌతిక ప్రపంచంతో పనేముంది? నన్ను మీ దగ్గరికి తీసుకెళ్ళండి అంట. అప్పుడు భగవంతుడు అంటాడంట, నా దగ్గరికి ఇంక రావడానికి టైం ఉంది. ఈ శరీరంతో నేను ఇంకా కొంత ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఈ శరీరంతో నేను కొంత పని తీసుకోవాలనుకుంటాను. చెప్పండి ప్రభు, ఈ శరీరము మీది, ఈ ఆత్మ మీది. అంటే ఈ ద్వాదశాక్షర మంత్రంతో ఇక్కడున్న ఆ! ప్రజలందరినీ ఉద్ధరించు. వాళ్ళకు మంత్రోపదేశం చేసి, నామ సంకీర్తన చేసి, ఎంతో మందిని భగవద్ధామానికి పంపించు. తర్వాత నువ్వు ఆల్రెడీ వచ్చేస్తావు అని చెప్పిండు. అప్పుడు ఆయన అక్కడ ఇప్పుడు కూడా ఆ ప్రదేశం ఉంది. అక్కడ టెంపుల్ కట్టలేదు, మఠం కట్టలేదు, ఏం కట్టలేదు. ఎందుకంటే టెంపుల్ కడితే ఫైనాన్స్‌తో డీలింగ్. ఆ! ఇంత కలెక్షన్ ఏంది? ఏం చేసిర్రో? ఏం లెక్కలైందో కాబట్టి ఇప్పటికి కూడా జస్ట్ ఆ జంగల్‌లో చెట్టు కిందనే ఉంది. సో, కాబట్టి మనం కూడా ఆలోచించాలి. ఎంతో మంది భక్తుల్ని ఆయన ఆ భజన చేస్తూ ఉద్ధరించడం జరిగింది. అంటే ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క వచనాలు మనకు సింపుల్‌గా అనిపిస్తా ఉంటాయి. వెళ్ళిపోమంటే వెళ్ళిపోయిండు. భగవత్ సాక్షాత్కారం. మరి అదే వాళ్ళ దగ్గర అంతకంటే గొప్ప గొప్ప భక్తులు ఎవరికి దొరకరు. అంటే ఆ గురువు పట్ల అట్లాంటి గురు భక్తి, సేవ ఉన్నవాడికి మాత్రమే అది దొరుకుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక ఆచార్యుడు చేయు పరీక్షలో ఉత్తీర్ణుడు కావాలను. ఆధ్యాత్మిక ఆచార్యుడు ఎన్నో రూపాల్లో మనకు పరీక్షలు పెడతా ఉంటారు. మొన్న కూడా ఒక భక్తుడు చెప్పాను నేను. ఇవన్నీ కూడా నిజంగా జరిగినాయి. మొన్న ఒక భక్తుడు ఎప్పుడు నువ్వు నాశనం అయిపో, సర్వనాశనం అయిపో అంటావు. కానీ ఆయన వెళ్ళిపోయేటప్పుడు సాక్షాత్ భగవంతుని జీవిస్తూ ఆయన తన శరీరాన్ని వదిలేశాడు. అప్పుడు ఆ భక్తుడికి చెప్తాను, బెడ్ రిడన్ 4 సంవత్సరాలు సేవ చేసిన భక్తుడికి, ఏ బాలక్, నేను ఎంతో ఇబ్బంది పెట్టాను. సో కానీ ఆ ఇబ్బందులు అనేది బాధతోనే, కష్టంతోనే నిన్ను టెస్ట్ పెట్టాలని, నిన్ను ఉత్తీర్ణుని చేయాలని చెప్పేసి, ఉత్తమ భక్తుని చేయాలని అలా నేను చేశాను. ఆయన ఈ రోజు కూడా ఆ మాటలు అప్పుడు చిన్న బాలకుడిలాగా, ఇప్పుడు పెద్ద సన్యాసి అయిపోయాడు, మహాపండితుడు అయ్యాడు, ఇప్పుడు పెద్ద బాబాజీ అయ్యాడు. ఇంత మంచి ఉత్తమ భక్తుడు గుర్తు చేసుకుంటా ఉంటాడు ఆ లీలలన్నీ కూడా, సంఘటనలన్నీ కూడా. ఆయన కళ్ళ ముందే భగవద్ధామ వెళ్ళి నేను వెళ్తున్నానని చెప్పి. నెక్స్ట్ సహజంగానే శిష్యుని యందలి శ్రద్ధను గమనించిన ఆధ్యాత్మిక ఆచార్యుడు వెంటనే అతనికి నిజమైన ఆధ్యాత్మిక అవగాహన కలుగునట్లుగా ఆశీర్వదించాడు. సో ఆధ్యాత్మిక ఆచార్యుడు తనని నమ్ముకున్నటువంటి శిష్యుడి గురించి ఎప్పుడు ప్రే చేసేది ఒకటే, ఇతను మాయకు దూరమై భగవంతుడికి దగ్గర అవ్వాలా, భగవత్ సేవకు దగ్గర అవ్వాలి, భగవద్ భక్తుల సేవలో నియుక్తమై ఉండాలి అని కోరుకుంటావు. దానివల్ల ఆయన భగవంతుడికి దగ్గర అవుతాడు. ఈ శ్లోకంలో గుడ్డిగా అనుసరించుట మరియు వ్యర్థ ప్రశ్నలు అన్నవి నిరసింపబడినవి. అంటే టైం పాస్ ప్రశ్నలు ఎవరు కూడా గురువుతో వేయకూడదు. గురువుని టెస్ట్ చేయడానికి కొరకు కూడా వేయకూడదు. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక ఆచరణ వినయంతో కూడి శ్రవణం చేయుటే కాకుండా వినయము, సేవ, పరిప్రశ్నలతో జ్ఞానం యొక్క స్పష్టమైన అవగాహన కూడా పొందవలసి ఉన్నది. కాబట్టి ఇక్కడ మన కండిషన్ చెప్తున్నారు. ఆధ్యాత్మిక ఆచారం నుండి వినయంతో శ్రవణం చేయాలి, అశ్రద్ధతో శ్రవణం చేయొద్దు. మన మొబైల్ ఉంది ఏదైనా తిరుక్కుంటూ పేరు విలువంగానే ఇట్లు ఉరికొచ్చి అక్కడ నిద్రపోతూ అలా కాదు. వినయంతో శ్రవణము చేయడమే కాకుండా వినయము, సేవ, పరిప్రశ్నలతో జ్ఞానముని పొంది దాన్ని అవగాహన చేసుకోవాలి. ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుడు తన స్వభావరీత్యా సహజంగానే శిష్యుని పట్ల దయను కలిగి ఉంటాడు. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, సహజంగా న్యాచురల్ గా ప్రతి ఆధ్యాత్మిక ఆచార్యుడు శిష్యులని ప్రతి క్షణం వాళ్ళని గమనిస్తూ ఉంటాడు. వాళ్ళు ఏమైనా రాంగ్ డైరెక్షన్ లో పోతున్నారా అని ఆలోచిస్తా ఉంటాడు. మనం కదా మన బిడ్డల్ని ప్రతి క్షణము వీడేమైనా తప్పు చేస్తుండా, చెడు మార్గంలో వెళ్తున్నాడా, వీడు నేను ఊహించిన విధంగా చదువుకుంటుండా లేదా అని ఆలోచించినట్టు ఆధ్యాత్మిక ఆచార్యుడు కూడా తన బిడ్డలైనటువంటి శిష్యుల గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ మనమే అలా ఆయన ఆలోచిస్తే, మా ఫ్యామిలీ విషయాలు గురువు గారికి ఎందుకండి, మా ఫ్యామిలీ ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నారు అని ఎప్పుడైతే మీరు ఆలోచిస్తారో ఇమ్మీడియట్ గా భగవంతుడు కూడా మీ ఫ్యామిలీలోంచి డిసప్పియర్ అవుతాడు. గురువు అంటే ఎవరు? సాక్షాత్ భగవత్ స్వరూపం. ఎప్పుడైతే గురువు గారి పట్ల మీరు అట్లా ఆ విధంగా మీరు ఆలోచిస్తూ
ఆ విధంగా ప్రవర్తిస్తారో భగవంతుడు కూడా మీ హృదయంలోంచి ఉంటాడు, కానీ కనబడకుండా మాయమైపోతాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి. కనుక శిష్యుడు అణకువతో సదా సేవ చేయుట కొరకై సిద్ధపడినప్పుడు అతని ప్రశ్నలు మరియు జ్ఞాన బోధనల యొక్క ఆదాన ప్రదానములు పూర్ణత్వము నొందగలవు. సో ఇక్కడ శిష్యుడు ఎప్పుడైతే ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచారుడు శిష్యుడి పట్ల దయ కలిగి ఉంటాడు, దానికి ఇప్పుడు నేను చెప్పబోయే లీలలో మీరు నిదర్శనం చూడొచ్చు. భగవత్ ప్రతినిధి తన శిష్యుడికి భగవత్ సాక్షాత్కారము ఖచ్చితంగా చేయించడానికే ఆయన శ్రద్ధ చూపిస్తూ ఉంటాడు. సో అతని ప్రశ్నలు మరియు జ్ఞానబోధన యొక్క ఆదాన ప్రదాన పూర్ణత్వము నొందగలవు. దయచేసి ఎప్పుడు శిష్యుడు అణకువతో సదా సేవ చేయుట కొరకే సిద్ధపడినప్పుడు, అంటే నిజంగా ఇటువంటి లక్షణాలతో కూడుకున్నటువంటి శిష్యులకు గురువు గారు సాక్షాత్ భగవంతున్నే దర్శనం ఇప్పించగలరు. దానికి ఎగ్జాంపుల్ ఎవరెవరిని చెప్పొచ్చు? మనం రామాయణంలో ఎవరిని చెప్పొచ్చు? గురువు గారు ఎవరికి సాక్షాత్ రాముడి యొక్క దర్శనం ఇప్పించారు? గురువు గారి వచనాలు విశ్వామిత్రుడు గురుజీ కాదు ప్రభు. శబరికి గురుజీ. హరే కృష్ణ. శబరి ప్రభుజీ. విశ్వామిత్రుడు శబరికి. ఎప్పుడైతే శబరి వాళ్ళ గురువు గారితో పాటు నేను కూడా మీతో పాటు వస్తానంటే, మాతో రావాల్సిన అవసరం లేదమ్మా, నీ కొరకే భగవంతుడు వస్తాడు నడుచుకుంటూ అని చెప్తాడు. అవును. కాబట్టి ఆ గురువు గారు చెప్పేసి వెళ్ళిపోయిండు. ఆశ్రమంలో తను భగవంతుని యొక్క రాక కొరకు రోజు ఎదురు చూస్తాం. రోజు క్లీన్ చేస్తుంది, శుభ్రం చేసి భగవంతుడు యాజ్ ఇఫ్ ఆ రోజు వస్తాడు అని ఆమె ఎదురు చూస్తా ఉంటాం. అదే విధంగా ఒకసారి ఒక శిష్యుడు, సత్య ఘటన, దీని ద్వారా మనం ఎండ్ చేద్దాము. ఒక శిష్యుడు జస్ట్ 2 minutes, ఆల్రెడీ 8 అయింది కాబట్టి, ఒక ఆశ్రమంలో శిష్యుడు గురువుకు ఒబీడియంట్ శిష్యుడు ఉంటున్నాడు. అతను కూడా సేమ్ ఇందాక వడ్లు దంచే శిష్యుడు లాగా గోశాలలో గోవుల సేవ చేస్తూ ఉంటాడు. గోవుల సేవ చేస్తూ గురువు గారు ఇంకేమైనా సేవిస్తారని ఎదురు చూస్తూ ఉంటాడు. పొద్దున గోసేవ చేస్తూ ఉంటాడు. పొద్దున ఆ మఠంలో ఉన్నటువంటి ఆశ్రమం ఉన్న వాకిలి అలుపు జల్లటము, నీళ్ళు జల్లటము, మొత్తం క్లీన్ చేయటము అన్ని కూడా చేస్తూ ఉంటాడు. కానీ టెంపుల్లో పూజా రూమ్ దగ్గరికి వెళ్ళడు, కిచెన్, ఎందుకంటే నేను అన్క్వాలిఫైడ్ అనుకొని ఆయన దూరం గురువు గారు ఏ సేవ చెప్తే ఆ సేవలో నియుక్తమవుతాను. సో ఇలా చాలా రోజులు గడిచింది. అనుకోకుండా ఏమొస్తుందంటే కుంభమేళ వస్తుంది. ఆయన కూడా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. కుంభమేళకు వాళ్ళ ఆశ్రమంలో ఉన్న శిష్యులందరూ అంటే వంతుల వారుగా వెళ్తూ ఉంటారు. బయట కూడా అందరూ వెళ్తూ ఉంటారు. గురువు గారికి అడుగుతాడు, గురుగారు నేను కూడా దాన్ని ఏమంటారు, త్రివేణి సంఘం నేను వెళ్తాను అని చెప్పేశాడు. ప్రయాగరాజ్ త్రివేణి సంఘం వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాను గురువుగారు. ఈ రోజు అడిగితే గురువుగారు రేపు వెళ్ళంటారు, రేపు అడిగితే ఎల్లుండి వెళ్ళంటారు. అలా 2-3 సార్లు 4 సార్లు పోస్ట్ పోన్ చేస్తారు గురువుగారు. అప్పుడు ఆ శిష్యుడు కొంచెం నర్వస్ అయిపోతాడు. అరే ఏంటి గురువుగారు నన్ను పంపించదలుచుకోలేదా ఏంటి అని చెప్పేసి, ఇంకా ఒకరోజు గురువుగారికి సాయంత్రం పూట అంటారు, గురువుగారు ఇంకా నేను రేపు ఎట్టి పరిస్థితిలో వెళ్తాను గురువుగారు అంటారు. ఓహో అట్లనా, డిసైడ్ అయిపోయాను గురువుగారు, మీరు ఏమైనా చేయండి అంటే ఇది బలవంత పర్మిషన్ అండి, నాకు పర్మిషన్ ఇవ్వండి. అడుగుతున్నాడు, పర్మిషన్ అడుగుతున్నాడు. అక్కడ కూడా గురువుగారు నేను వెళ్ళిపోతున్నా అని చెప్పట్లేదు, నాకు పర్మిషన్ ఇవ్వండి రేపు వెళ్ళడానికి. సరే మంచిది. అప్పట్లో నడుచుకుంటూ వెళ్ళేవాడు కాబట్టి నువ్వు వెళ్ళడానికి ప్రసాదం అవన్నీ కూడా ఈరోజు నైట్ రెడీ చేసుకో, రేపు పొద్దున్నే వెళ్ళిపో అంటాడు. సరే అని చెప్పేసి ఆయన తన బ్యాగ్ గీగ్ అంతా రెడీ చేసుకుంటాడు, ప్రసాదం అంతా రెడీ చేసుకున్నాడు. ఇంకా నిద్ర వస్తలేదు, రేపు పొద్దున్నే వెళ్ళాలి కాబట్టి. తీరా చూస్తే 2 o'clock శబ్దం వస్తూ ఉంది. బావిలో నీళ్లు తీస్తున్నాడు శబ్దం వస్తుంది, వాకిలు ఉడుస్తున్నాడు శబ్దం అవుతుంది. సో అక్కడ రాత్రి వంట అంతా చేసిండ్రు బావి దగ్గర. అది పెద్ద భగవంతుడు, పెద్ద ఆశ్రమం అది. అంటే అసలు శబ్దం వస్తుంది. ఏంటబ్బా అని ఎవరు ఏమన్నా దొంగలా ఏంటి అని లేస్తాడంట. లేచి చూస్తే 3 స్త్రీలు కనబడతా ఉన్నారు. ఒకరు వాకిలు ఊపుతా ఉన్నారు, ఒకళ్ళు బాసలు ఊపుతున్నారు, ఒకళ్ళు నీళ్ళు చదువుతా ఉన్నారు. ఆయన దగ్గర ఎవరమ్మా మీరు, మా ఆశ్రమంలో ఎవరు మీరు పని చేస్తా ఉన్నారు అంటే వాళ్ళందరంట ఇంకొకతను
ఈ గోశాలలో సేవ చేస్తారు. నలుగురు వచ్చింది. అప్పుడు అరే గోశాల ఎవరు మీరు ఎవరు మా ఊళ్ళో సేవ చేస్తున్నారంటే అప్పుడు ఇతని పేరు రామదాస్. అప్పుడు ప్రయాగ్ ఆ గోసేవ చేస్తున్న అతను వచ్చి మీరెవరండి అంటే నేను త్రివేణి సంఘం అంటే ఈ యొక్క నదులన్నిటికీ రాజుని ప్రయాగ్ రాజుని. మతి కొంచెం తిరిగినట్టయిపోయింది. ప్రయాగరాజ్ అంటే మీ పేరా లేకుంటే మీరు లేదండి ఆయన యొక్క తేజస్సుతో తెలిసిపోతుంది. నేను త్రివేణి సంఘం యొక్క ప్రయాగరాజుని. మరి మీరు వచ్చి ఇక్కడ సేవ చేయటం ఏంటి అన్నాడు. ఎందుకంటే ఈ నైట్ మీరు ఆల్రెడీ మిడ్ నైట్ వెళ్ళిపోతానని చర్చ జరిగింది కదా. మేము ఎప్పటి నుంచో ఇటువంటి ఉత్తమ భక్తుడి యొక్క ఆశ్రమంలో గురువు గారి సేవ దొరుకుతుందని ఎదురు చూస్తా ఉన్నాం. నువ్వు ఉండడం వల్ల మాకు ఇప్పటి వరకు సేవ దొరకలేదు. నువ్వు ఈరోజు వెళ్ళిపోతున్నావు కదా అని చెప్పేసి మేము అడ్వాన్స్ వచ్చాం. ఇంకెవరైనా ఈ సేవను ఆక్యుపై చేస్తారేమో దేవతలకు ఇట్లా అని. గోసేవ చేస్తుంది ప్రయాగరాజు. ఆ ముగ్గురిని పిలుస్తాడంట. మీరెవరమ్మా అంటే ఒక ఆవిడ నేను సరస్వతిని, ఇంకొక ఆవిడ యమున, ఇంకొక ఆవిడ ముగ్గురు గంగా యమున సరస్వతి. ఆయనకు మూర్ఛపోయినంత పని. ప్రయాగరాజ్ గంగా యమున సరస్వతి మా గురుదేవుల దగ్గర గోశాల వాసనలు నీళ్ళు చేసేటము. అప్పుడు ఆయన మత్తిపోయినట్టు అయిపోయి ఆ రాత్రే లోపలికి పరిగెత్తి గురువుగారు పడుకున్నారు. కానీ గురువుగారు పడుకున్నట్టు యాక్ట్ చేస్తా ఉన్నారు. మొత్తం బయట నీళ్ళంతా గురువుగారు చూస్తా ఉన్నారు. పోయి పాదాల మీద పడి ఏడుస్తూ ఉంటాడు. ఆ కళ్ళతో గురువుగారి యొక్క పాదాలను అభిషేకం చేస్తారు. ఏమైంది రామదాస్ ఏమైందంటే గురువుగారు నన్ను మన్నించండి, క్షమించండి, ఈ దాసుని అని చెప్పేసి వేడుకుంటే ఏమైంది అంటే వాళ్ళు ఇంకా కనబడట్లేదు. ప్రభు మీ యొక్క పాద పద్మాల దగ్గర స్వయం ప్రయాగరాజ్ త్రివేణి సంఘమే మీ ముంగిట్లో సేవ చేయడానికి లైన్ కడతా ఉంటే నేనెంత అధముని, మూర్ఖుని, పాపిని మీ నుంచి దూరం వెళ్ళడానికి నిశ్చయించుకొని మీరు ప్రతిరోజు పోస్ట్ పోన్ చేస్తే మీ గురించి నెగిటివ్ గా నా గురువుగా నన్ను పంపిస్తలేదు. స్వయం ప్రయాగరాజు మన ఆశ్రమానికి వచ్చింది. గంగాయమున త్రివేణి సంఘం మన ఇంటికి వచ్చింది. మీ పాదాలను వదిలి నేను ఇంకెక్కడ వెళ్ళదలుచుకోలేదు. మీ పాదాల దగ్గర సర్వస్వం ఉంది కాబట్టి నాకు ఇదే ప్రయాగరాజ్, ఇదే కుంభమేళ అని చెప్పేశారు. సో ఇది గురు శిష్యుల యొక్క బంధము. గురువు యొక్క పాద పద్మాలను పట్టుకుంటే గురు పూజల మొదటి సెంటెన్స్ ఏంటి? శ్రీ గురు చరానా పద్మా కేవల భక్తి సద్మా. దయచేసి గుర్తు పెట్టుకోండి, గురుదేవుల యొక్క పాద పద్మాల దగ్గర భగవత్ సేవ. ఆ సేవని దేవతలే కోరుకుంటారు కానీ వాళ్ళకి దొరకదు. శుద్ధ భక్తుల దగ్గర అటువంటి లభ్యం అవుతాయి. సో కాబట్టి ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను గురుదేవుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలా, ఆ చేరే మార్గము, చేరడానికి ప్రయోజనం ఏంటనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఇంతతో ముగిద్దాం. జయబలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జయ. శ్రీ రాధారమన్ లాల్ కి జయ. జగన్నాథ్ బల్దేవ్ సుభద్రమాయి కి జయ. గౌరనిత్తాయ్ భగవాన్ కి జయ. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ప్రభుపాదుల వారు ఉన్నారు, రామానుజాచార్యుల వారు ఉన్నారు. ఇవే చైతన్య మహాప్రభు తన ముగ్గురు ఉంటారని ఒక గురువు గారు చెప్తా ఉన్నారు. ఆ ముగ్గురిట్లో పొద్దున మన యొక్క టైటిల్ ఏంటి? పొద్దున మన యొక్క టైటిల్, భాగవతం టైటిల్ ఆదర్శవంతమైన గృహస్థ జీవితమునకు భార్యాభర్త పాత్ర. గురుదేవ్ భార్యాభర్తల పాత్ర ఆచార్యులు చెప్తున్నారు. ముగ్గురే సేవింపదగ్గ వాళ్ళంట. 1 తల్లి, 2 తండ్రి, 3 ఆధ్యాత్మిక ఆచార్యుడు అంట. తల్లి వచ్చి గోమాత భూమాత యొక్క ప్రాతినిధ్యం వహిస్తుంది. ఎవరైతే తల్లిని సేవిస్తారో తల్లి ప్రతి జీవికి మొదటి గురువు, గర్భంలోంచే గురువు. కాబట్టి నిజమైన తల్లి భగవంతుని యొక్క మార్గాన్ని చూపించాలి. కాబట్టి అటువంటి తల్లి గోమాత భూమాతకు ప్రాతినిధ్యం వహిస్తుంది. కాబట్టి ఆమె రుణాన్ని జీవితంలో ఎప్పుడు కూడా తీర్చుకోలేడు. 100% తల్లిని నువ్వు ఎంత పెద్ద గొప్ప స్వామీజీ అయినా కూడా ప్రవచనం ఇస్తుంటే తల్లి వచ్చిందంటే ఆ యొక్క వ్యాసాసనం మీదకి వెళ్ళి దిగి సాష్టాంగ దండవత్ ప్రణామం చేయాలి. సన్యాసి ఇక మన మీద గృహస్థులం.
త్రిదండి సన్యాసి కూడా అంత గొప్ప. అందుగురించే పొద్దున భార్య స్త్రీకి ఉన్న వాల్యూ ఈరోజు గురువు గారు చెప్తున్న ప్రవచనం వింటున్నాను. మాతృమూర్తిని ఎప్పుడు అసలు రుణం తీర్చుకోలేరంటే ఎప్పటికీ, జన్మ జన్మలకు కూడా. కాబట్టి తల్లి భూమితో సమానం, తండ్రి ఆకాశంతో సమానం. తల్లి యొక్క సేవ చేస్తే ఈ భూమి మీద ఉన్న సర్వ సుఖాలు కూడా ఆయనకు సహజంగా లభ్యమవుతాయి. తండ్రి సేవ చేస్తే వీళ్ళిద్దరిని ఎప్పుడు కూడా మనం విస్మరించదు. తండ్రి సేవ చేస్తే తండ్రి స్వర్గంతో సమానం అని చెప్తున్నాను. స్వర్గంలో ఉన్నటువంటి భోగాలు కేవలం తండ్రి సేవ చేయడం వల్ల లభ్యమవుతాయి. అలా అని వీళ్ళిద్దరి సేవతో ఆగిపోకూడదు. ఆధ్యాత్మిక ఆచారాన్ని ఎవరైతే సేవిస్తారో బ్రహ్మలోకము చాలా సులభంగా అలా దాటొచ్చండి. బ్రహ్మలోకం దాటి వైకుంఠ లోకంలో మన స్థానం చాలా అద్భుతంగా సుస్థిరంగా మారిపోతుంది. సో కాబట్టి ఈ ముగ్గురు గురుదేవులను ఎప్పుడు కూడా మనం ప్రార్థిస్తూ ఫైనల్ గా ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క ఆదేశాలను అనుసరిస్తూ వైకుంఠంలో మనము ఆ భగవంతుని సేవించడానికి అర్హత పొందుతామని ఆచార్యులు చెప్తున్నాను. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జయ.